రండి, ఈ రాత్రి కాల సమయంలో గృహంలో కొన్ని విషయాలు మనం ప్రార్థనలో ప్రవేశించే గృహంలో ప్రార్థన చేయకమునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మార్కు సువార్త మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే 11వ అధ్యాయము 25వ వచనము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మరలా అందరం కలిసి చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లాను వారిని క్షమించుడి. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీకు ఈ విరోధమైన ఎవరన్నా ఉన్నా వారి ఎడల మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా ఏం చేయాలా? క్షమించాలంట. మనకెవరి మీద విరోధం ఉండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి వారిని క్షమించాలంట. ఇది నిజంగా క్రైస్తవులకి ఈ సంఘటన చేయటం అంటే చాలా కష్టమే. మనకు విరోధమైన వారిని మనం ప్రార్థన చేసి ఎందుకు క్షమిస్తాం? ప్రార్థన చేసి వాళ్ళు ఎవరని చూస్తాం. ఏమని, ప్రభా అతను నాకైతే లేదైతే పలానా సహోదరుడు నాకు కీడు చేశాడు, పలానా సహోదరి కీడు చేసిందని ప్రార్థన ద్వారా దేవునికి అప్పచెప్పి అన్ని అనాల్సిన అనేసి చివరికి ఏమంటామంటే, నువ్వే చూసుకో ప్రభా అంటాం. ఏమంటాం? చేయాల్సిన అన్నీ చేసేస్తాం. ప్రార్థనలో మన మనసులో ఏముందో, ఏమనాలనుకున్నాం అన్నీ అనేస్తాం. చివరికి ఏమంటాము? దేవాయక నువ్వే చూసుకో ప్రభా అంటాం. అనాల్సినవన్నీ మనం అనేసి దేవా నువ్వే చూసుకో అంటే అది ఎట్ట కుదిరిద్ది? అర్థమవుతుందండి? ప్రార్థన మనం చేస్తాం. ఇప్పుడు ఒక అక్క అంటే మనకి ఇష్టం లేదు. ప్రభా అక్క మరి ఎట్టుంది ప్రభా అట్టుందని మనం ప్రార్థన చేస్తాం. ఏడు చేయకపోతే ఇంటికాడనే చేస్తాం. అన్నంటే నాకు ఎట్టుండాడు ప్రభా ఎట్టుండాడు ప్రభా అంటే, కానీ ఏమోలే ప్రభా నువ్వే చూసుకుంటాం. మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, చేసే ప్రార్థన చేసేస్తాం, చివరికి నువ్వే ప్రభా దేవుని మీద నెట్టేస్తాం. అది కాదు సరైన ప్రార్థన. ఈరోజు ప్రార్థన గురించి మనం చూసినట్లయితే ఒక మాట ఉంది. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన కరెక్టే, నేను చదివేది కొద్దిగా కనబడుతుంది తక్కువగా ఉంది, మీరు చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించాలి. సో ఇక్కడ ప్రార్థన ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకునేది క్షమించేటటువంటి ప్రార్థన. మనం ప్రార్థన చేయటమే క్షమించడం కొరకు. మనం ప్రార్థన ఎందుకు చేయాలా? క్షమించడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ క్షమించే మనసు ఎవరికి ఉండాలి? చెప్పండి, ఎవరికి ఉండాలి క్షమించే మనసు? ఎవరు క్షమించాలో వారికి ఉండాలి. ఎవరు క్షమించాలో వారికి ఉండాలి ఆ మనసు. ప్రార్థన చేసేవాళ్ళంటే అందరం చేస్తాం, కానీ ప్రార్థన చేసిన క్షమించే మనసు అన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎవరికి ఆ మనసు ఉండాలి? ఎవరు ప్రార్థన చేయాలా? ఎవరైతే పలానా వ్యక్తిని క్షమించాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి ఆ మనసు ఉండాలి, క్షమించే మనసు. ప్రార్థన కూడా ఎందుకు చేసుకోవాలా? పలానా వ్యక్తిని నేను క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. సో ఈరోజు ప్రార్థన దేని కొరకు? మనం క్షమించడం కొరకు మన ప్రార్థన కావాలి. మనం చేసే ప్రార్థన కావాలి కదా. ప్రార్థన మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, అనేకులు క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వటం కొరకు మనం ప్రార్థించాలి. ఒక రీతిలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిజంగా ఆయన యొక్క జీవితం అంతా కూడా ఒక అద్భుతమైన సన్నివేశం. యేసు ప్రభువారి జీవితం అంతా ఎలాంటిది? ఒక అద్భుతమైన విధానం. యేసుక్రీస్తు ప్రభువారు మనం జాగ్రత్తగా చూసినట్లయితే, మీకు అందరూ ఫ్యాన్ అవసరం లేదు అని పేపర్లు ఎగిరిపోతున్నాయి అక్క. సో ఇక్కడ ఒక మాట చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక సన్నివేశం ఉంది. ఏంటి ఆ సన్నివేశం? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? అనేకుల కొరకు ఆయన చేస్తున్నాడు. ఆయన చేసే ప్రార్థనలో ఎంతో యథార్థత ఉంది. నిజంగా ఇక్కడ ఒక మాట ఉంది, మీకు ఎవరి మీదైనా అని అంటున్నాడు. ఆయనకి ఎవరి మీద విరోధం లేదు కాదు, కానీ ఎవరి మీద లేదు, కానీ ఆయనకి నష్టం చేసిన వారి మీద కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎవరైతే ఆయనకి నష్టం చేస్తూ వచ్చారో, ఎవరైతే ఆయన్ని బాధ పెడుతూ వచ్చారో అటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఇదంతా గొప్ప కార్యం చూడండి. క్షమించే మనసు దేవుడు మనకిస్తే మనం ఎటువంటి వారి కొరకైనా ప్రార్థన చేయగలుగుతాం. ఒకసారి మనం అంటాం, బ్రదర్ వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయలేకపోతున్నా బ్రదర్ అంటాం. వాళ్ళ కొరకు నేను ఎంతైనా సరే ప్రార్థన చేయలేకపోతున్నా, ఎంత చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నా బ్రదర్ అంటాం. అంటే క్షమించే మనసు మనలో లేదు కాబట్టి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎవరైనా సరే క్షమించే మనసు మనకుంటే వారి కొరకు స్వేచ్ఛగా మనం ప్రార్థన చేయగలుగుతాం. అర్థమైందండి? ఎవరినైనా క్షమించాలి అన్న మనసు మనలో ఉంటే మన ప్రార్థన దేవుడు ఎంత వింటాడు. నిజంగా ప్రార్థన మనం చేయగలుగుతాం కూడా వారి కొరకు. క్షమించే మనసు మనలో లేనప్పుడు మనం ప్రార్థన చేయలేం. ఇక్కడ ఒక వ్యక్తి గురించి కాదు, కానీ యేసు ప్రభువారి గురించే చూస్తాం.
ఆయన క్షమించాలన్న మనసు కలిగిన ఆయన. సో ఆయన ప్రార్థన ద్వారా, ఆయన ప్రార్థన జీవితాన్ని బట్టి ఎవరిని క్షమిస్తున్నాడు? సో ఎవరిని క్షమిస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే మనం కూడా అటువంటి వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే వారిని క్షమించే మనసు, అంటే క్రీస్తు యేసు కలిగిన క్షమాపణతో కలిగినటువంటి మనసు దేవుడు మనకి ఇవ్వడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఎవరి కోసం ప్రార్థన చేశాడంటే ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. 7 విషయాలు లేవు, ఇప్పుడు టైం లేదు, లేవంటే చెప్పడానికి లేవు కాదు, సమయం లేదు. ఒక 5 విషయాలు అయ్యాన క్లుప్తంగా చూద్దాం అంటాము కానీ దేవుని చెప్తాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు నడిపింపు కొరకాయి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీ స్తోత్రం సమర్థండి. వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. వాస్తవానికి ప్రభా త్వరగా ఆరంభించవలసిన వారం కొన్ని అనుకూలతను బట్టి లేట్ అయింది, క్షమించండి దేవా. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీది. నిష్ప్రయోజకమైన వారి మీద దాసుడు యజమానుల వైపు చూసినట్లు, దాసుడు యజమానుల వైపు చూసినట్లు మా కళ్ళని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు, రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించి ఎవరికి అపాయాలకి వెళ్ళి జరపని సాయించమని, అన్ని విషయాలు మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి చాలంతా దేవుడు సాయించమని, అక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతుంది అంటే క్షమించే మనస్సు. ఏది కావాలి? క్షమించేటటువంటి మనసు దేవుడు మనకి ఇవ్వాలి. ప్రతి మనిషి కూడా అట్టి క్షమించే మనసు దేవుడు ఇవ్వటం కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. అయితే ఒక మాట ఏంటంటే యేసు ప్రభు వారు మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థన ద్వారా ఎవరిని క్షమిస్తున్నాడంటే ఒక 500 అనుభవం చూడొచ్చు. వారిలో మొదటి వ్యక్తిని మనం చూస్తాము. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే లూకాసు వార్త 23:33 పాపను వీడ కూర్చో ఇట్లా. లూకాసు వార్త 23:33 చదవండి. రండి. ఎవరిని క్షమించడం కొరకు మనం ప్రార్థించాలంటే కొన్ని మాటలు చూద్దాం రండి. లూకాసు వార్త మనం చూసినట్టయితే లూకాసు వార్త 23వ అధ్యాయము మనం జాగ్రత్త చూద్దాం. 33వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం. పెద్ద చదవండి అక్క. వారు కపాలం అనబడిన, ఎందుకంటే మాకు కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి మీరే చదవాలి. వారు కపాలం అనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకడిని ఎవరిని క్షమించమంటున్నాడండి? మొట్టమొదటి మనం చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన క్షమిస్తున్నాడు, తండ్రిని కూడా క్షమించమని అడుగుతున్నాడు. సో ఆయన ప్రార్థన ఎంతో ఘనమైనది. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడంటే ఆయన్ని గాయపరిచినటువంటి వ్యక్తిని. ఎవరిని? ఆయన గాయపరిచినటువంటి వ్యక్తిని. యేసు ప్రభు వారిని ఎవరైతే గాయపరిచారో, యేసు ప్రభు వారిని ఎవరైతే గాయాలు పాలు చేస్తూ వచ్చారో అటువంటి వ్యక్తులను కూడా యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? క్షమించమని అడుగుతున్నాడు. అంటే యేసు ప్రభు వారిని గాయపరిచినటువంటి వ్యక్తులను కూడా యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి వీరిని క్షమించమంటున్నాడు. నిజంగా ఇది ఎంతో గొప్ప మనసు. క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే మనమేదో యేసు ప్రభు తన దేహాన్ని మనకి ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఏదో ఆయన రక్తంలో దేహంలో మనం పాల్గొంటున్నామని కాదు. విశ్వాసులుగా చేయబడ్డాము, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందామంటే కాదు. క్రీస్తు యేసు కలిగిన మనసు కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క మనసు అంటే క్షమించేటటువంటి మనస్సు. నిజంగా చూడండి, ఎవరిని క్షమిస్తున్నాడు ప్రభు? ఈ మనసు క్షమించే మనసు. ఎవరిని క్షమిస్తున్నాడంటే ఆయన గాయపరిచిన వారిని. ఎవరైతే ఆయన గాయపరుస్తూ వచ్చారో, ఎవరైతే ఆయనకి అనేక రకమైన విధాలు ఆయన దేహాన్ని గాయపరుస్తూ వచ్చారో అట్టి వారు అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. నిజంగా అట్టి మనసు ఈరోజు మనకు కావాలి. మనల్ని గాయపరిచే వారికి, మనల్ని గాయాలు పాలు చేసేవారికి, మనల్ని గాయములతో మన జీవితం అంతా, మన దేహం అంతా కూడా గాయాలు పాలు చేస్తున్నటువంటి మనుషుల్ని మనకు తెలిసి మనల్ని గాయపరుస్తున్న మనసుని, అది మనసును గాయపరచవచ్చు, దేహాన్ని గాయపరచవచ్చు, ఇంకా అనేక కోణాల్లో మనల్ని గాయపరచవచ్చు. కొంతమంది అంటారు నా మనసు గాయమైందంటాం, కొంతమంది నా దేహం గాయమైందంటారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే దేహాన్ని గాయపరిచేవారిని కానీ, మన దేహాన్ని గాయపరిచేవారు కానీ, మన మనసును గాయపరిచేవారిని కానీ క్షమించే మనసు దేవుడు మనకు ఇవ్వడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా పలానా వ్యక్తి నా మనసును గాయపరుస్తున్నాడు, పలానా సహోదరుడు పలానా సహోదరుడు నా యొక్క దేహాన్ని గాయపరుస్తున్నాడు,
లేదా నా మనసును గాయపరుస్తున్నారు, అయితే వారిని క్షమించే మనసు నాకు నువ్వు ఇవ్వు. ఈరోజు చాలా విచిత్రమైన మాటలు, కానీ ఇవన్నీ ధ్యానిస్తూ ఉంటే ఈ మందిరం ఎందుకు బ్రదర్, అంత అంత తప్పు చేసే వాళ్ళని కూడా మనం క్షమించాలా, ఇంకా దేవుడు ఎందుకని మనం అంటాం. కానీ అలా అనకూడదు. ఎందుకంటే ఈరోజు ధ్యానించే వర్తమానం అలాగే ఉండేది, మనకే సూటిగా గుచ్చుకున్నట్టు ఉండేది. కానీ ఎదుటి వ్యక్తి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. నిజంగా మనసును గాయపరిచేవారు కానీ, దేహాన్ని గాయపరిచేవారు కానీ, మన మనసు మానసికంగా గాయం చేసి ముక్కలు చెక్కలు చేసినప్పుడు కూడా అటువంటి వ్యక్తులను కూడా క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వడం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, పలానా సహోదరుడు నన్ను గాయపరుస్తున్నాడు, పలానా సహోదరుడు నన్ను గాయపరుస్తున్నారు, మానసికంగా భౌతికంగా నన్ను గాయపరుస్తున్నారు, లేదా నా బంధువులు, నా స్నేహితులు, నా కుటుంబీకులు, నా ఇంటి వారిలో నన్ను గాయపరిచేవారు ఉన్నారు, నా కుటుంబీకులు నా ఇంటి వారు అయ్యి ఉండొచ్చు. కానీ అట్టి వారిని కూడా నన్ను గాయపరిచేవారిని కూడా నేను క్షమించే మనసు ఈరోజు నువ్వు నాకు దయచే ప్రభుని మనం ప్రార్థన చేసుకోవాలి. మొట్టమొదటిగా మనల్ని మానసికంగా భౌతికంగా ఎవరైతే మనల్ని గాయపరుస్తున్నారో అట్టి వారిని క్షమించే మనసు కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభు చేశాడు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. అంటే ప్రభువు కంటే మనం గొప్పవాళ్ళమా? కాదు కదా. మరి ప్రభువే అనేకులు ఆయన గాయపరిచిన వారిని భౌతికంగా మానసికంగా కూడా చాలా మంది గాయపరిచారు. మరి అటువంటి వ్యక్తులు ప్రభు క్షమించినప్పుడు మనం ఎంతటి వారిమే? యేసు ప్రభు బిడ్డలమి, ఆయన స్వరక్తం ద్వారా కడగబడ్డం, ఆయన సహోదరులమని చెప్పుకునే మనము యేసు ప్రభు వారు క్షమించిన మనసు మనకు ఉండాలి. యేసు ప్రభు వారు ఎట్టి క్షమించినట్టు క్షమించే గుణం మనకు ఉండాలి. అట్టి గుణ లక్షణాలు మనకు అవసరం. కాబట్టి మనం మొదటిగా ప్రభు నన్ను మానసికంగా భౌతికంగా నన్ను ఎవరైతే గాయపరుస్తున్నారో అట్టి వారిని క్షమించే మనసు ఈ రోజు నువ్వు నాకు అనుగ్రహించి. అది నాకు లేదు. నన్ను మానసికంగా గాయపరిచే వారిని క్షమించే మనసు లేదు, భౌతికంగా నన్ను గాయపరిచే వారిని క్షమించే మనసు నాకు లేదు. కాబట్టి నేను భౌతికంగానే అంటే దేహాన్ని గాయపరిచేవారు కానీ నా ఆత్మ మానసికంగా నేను గాయపరిచే వారిని క్షమించే మనసు ఈ రోజు నాకు అవసరం ప్రభు, అది నాకు ఇవ్వని. అట్టి వారిని కూడా క్షమించే మనసు నాకు కావాలి. నేను ఇప్పుడు క్షమించలేకపోతున్నా, క్షమించే మనసు నాకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాటను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. త్వరగా చూద్దాం, మనకు చేయబడిన రొట్లు చల్లారకు మునిపి అయిపోయింది వర్తమానం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. కాబట్టి ఇక్కడ రెండోదిగా చూస్తున్నాం, ఎవరి కోసం ప్రార్థన చేయాలి అని అంటే క్షమించే వారి కొరకు. అంటే ఎవరిని మనం క్షమించడం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే మనకి క్షమించే మనసు కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరిని క్షమించాలి? మొదటగా మన దేహమును మన మనసుని గాయపరిచే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళు మన మనసును గాయపరుస్తున్నా, మన దేహాన్ని గాయపరుస్తున్నా, వారు ఎట్టి రీతిలో మనం గాయాల పాలు చేస్తున్నా, ప్రభు వారిని క్షమించి, వారిని మనకి ఎంత చేసినా వారిని క్షమించే మనసు నాకు ఇమ్మని ప్రార్థన చేసుకోవాలి. రెండోదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచనం ప్రకారం మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని హింసించే వారిని కూడా క్షమించే మనసు కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు ప్రార్థన చేయలేదా? యేసు ప్రభుని శిలువలో ఎంతమంది హింసించలా, ఎంతగా హింసిస్తూ వచ్చారు ఆయన్ని. ఎంత హింసించినప్పుడు కూడా హింసించిన వారిని విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడు. వారి మీద కక్ష తీసుకున్నాడా? కక్ష కలిగి ఉన్నాడు. వారి మీద పగ తీర్చుకుంటూ వచ్చాడా? పగ తీర్చుకున్నట్టే దేవుని పని. యేసు ప్రభు చేస్తున్న పని ఏంటి? ఆయన్ని హింసించిన వారిని కూడా క్షమిస్తున్నాడు. అదే ఆయన ప్రార్థన. సో ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నన్ను భౌతికంగా మానసికంగా గాయపరిచే వారిని క్షమించే మనసు నాకు ఇవ్వు. రెండోదిగా నన్ను హింసించే వారి కొరకు నేను ప్రార్థన చేసే మనసు నాకు ఇవ్వు. వారిని క్షమించాలా, వారి కొరకు ప్రార్థన చేసే మనసు నాకు ఇవ్వు. అది భౌతికంగా హింసించవచ్చు, మానసికంగా హింసించేవారు కూడా ఉంటారు. కొంతమంది యొక్క జీవితాలు చూసినట్టే భౌతికంగా అంటే దేహాన్ని హింసించేవారు ఉంటారు. కొంతమంది మాటల ద్వారా మానసికంగా హింసించేవారు ఉంటారు. చేతుల ద్వారా కూడా మానసికంగా హింసించబడేవారు కొంతమంది ఉంటారు. సో ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, నేను భౌతికంగా మానసికంగా ఎవరి ద్వారా అయితే హింసించబడుతున్నానో అట్టి వారిని క్షమించే మనసు నాకు ఇవ్వు. ఎవరిని? నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేవారిని, నన్ను మానసికంగా హింసిస్తున్న వారిని, భౌతికంగానే మానసికంగా నన్ను ఎవరైతే హింసిస్తున్నారో అట్టి వారిని క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక్కొక్కసారి భర్తే భార్యని మానసికంగా హింసించరా? ఒక్కొక్కసారి భార్యనే భర్తని హింసించవచ్చు మానసికంగా. ఒక్కొక్కసారి పిల్లలు తల్లిదండ్రులను మానసికంగా హింసించవచ్చు. అంటే ఈ హింసించడం అంటే మన కుటుంబంలో నుండే మనకు రావచ్చు. అది భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు, ఇంకా అనేకుల ద్వారా కూడా రావచ్చు. కొన్ని ప్రదేశాలు తోటి విశ్వాసుల ద్వారా రావచ్చు, తోటి స్నేహితుల ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు,
ఎవరి ద్వారైనా. అంటే మనం హింసించబడే కోణాలు అనేక కోణాల్లో వస్తాయి. ఒక రీతిలో వస్తాయని మనం చెప్పలేము. ఏ కోణాలైనా రావచ్చు. అది మనం ప్రేమించే భర్త ద్వారా రావచ్చు, మనం ప్రేమించే భార్య ద్వారా రావచ్చు, మనం ప్రేమించే పిల్లల ద్వారా అయినా రావచ్చు, మనం ప్రేమించే స్నేహితుల ద్వారా అయినా రావచ్చు. అంటే ఎవరి ద్వారా మనకి హింస వచ్చిందో మనకు తెలియదు. ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రభువా ఫలాని వ్యక్తి నన్ను హింసిస్తున్నాడు, ఆ వ్యక్తిని కానీ ఆ సహోదరుని కానీ ఆ సహోదరుని కానీ క్షమించే మనసు నాకు అనుమతించు. ఏమడగల? క్షమించే మనసు. నేను క్షమించలేకపోతున్నా ఫలాని వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నా. క్షమించే మనసును నాకు అనుమతించు. ఒక దైవజనుడు ఒక వ్యక్తి వచ్చి ఒక దైవజనుడిని అట్లా పడితే అట్లా మాటలు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడంట. ఏవేవో మాటలు తిడుతూ వచ్చాడు. ఈయనకి ఎట్లా వచ్చింది తెలుసా? కోపం వచ్చేస్తుంది లోపల, చాలా కోపం వచ్చేసింది. ఎవరైనా తిడితే ఊరుకుంటారా? ఇప్పుడు అసలు విశ్వాసులు ఇంకా లోకంలో ఉండేవారు కంటే విశ్వాసులు అసలు ఊరుకోరు. ఇప్పుడు ఊరుకుంటారా? అస్సలే ఊరుకోరు. నేను అంత నమ్మకంగా చెబుతుంది చూడండి అక్క. ఏం ఊరుకారు ఇప్పుడు విశ్వాసులు, అసలు ఊరుకునేవాళ్ళు లేరు. ఇటువరకు బయట వాళ్ళు తిడితే సర్లే అనుకునేవాళ్ళు. ఇప్పుడు విశ్వాసుల చరిత్ర వేరుకుంది. ఏదన్నా ఒక మాట అన్న కూడా ఒప్పుకునేవాళ్ళు లేరు. విశ్వాసులే కొట్లాడుకుంటారు ఇల్లు దగ్గర ఉంటే ముడికి. అందుకే దేవుడు మన ఇల్లు దూరంగా పెడుతున్నాడు. దేవునికి వందనాలు చెప్పాలి. కాబట్టి ఏమవుతూ వచ్చింది, ఏం జరుగుతుందంటే, ఒక సేవకుని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు ఒక వ్యక్తి వచ్చి. విశ్వాసం కాదు, ఒక వ్యక్తి వచ్చి బూతులు ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే కోపం వచ్చేస్తుంది మనిషికి లోపల. ఏం చేయాలో తెలియని స్థితి. ఇప్పుడు ప్రభు వాక్యం గుర్తొస్తుంది, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, అంటే క్షమించాలి. అతను చూసేదానికి క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభు అని లోపల ప్రార్థన చేసుకుని అతను క్షమించేసాడంట. ఇక్కడ ఎందుకు చెప్పబడుతూ వస్తుందంటే, మనల్ని ఎంతో మంది భౌతికంగా మానసికంగా హింసిస్తారు, కానీ మనకు లేనిది ఏంటంటే, ఈరోజు గుర్తుంచుకోవాలి, క్షమించే మనసు మనకు లేదు, క్షమించే హృదయం మనకు లేదు. ప్రభువుకి లేదా? ప్రభువుకు ఉందా లేదా? నిజం చెప్పండి, ఎక్కడుంది? మీ ఇద్దరు ఒకే ఘాటి మీద ఉండట్టున్నారు అక్క. క్షమించేస్తున్నాడు, కానీ క్షమించే హృదయం ఉందా లేదా ప్రభుకి? మళ్ళా అడుగుతున్నా, చెప్పండి. నేను చెప్పిన తర్వాత బాధపడదు. క్షమించే హృదయం ఉందా లేదా? ఫస్ట్ క్షమిస్తాడు, కానీ ఎక్కువ క్షమిస్తాడు, అంటే కానీ కొద్దిగా ఉందని అర్థం. ఎక్కడుందక్క? అర్థం చేసుకోండి. క్షమించే మనసు ఆయనలోనే ఉంది, శిక్షించే గుణం ఆయనలో లేదు. ఆయన గుణం లేదని ఎందుకంటున్నానంటే, పాత నిబంధనలో జరిగిన బ్రదర్ అంటే ఈ తీర్పు, అది మానవుని యొక్క జీవితాన్ని బట్టి అనుమతించబడుతున్నాయి. పర్టికులర్గా ఆయన మనస్ఫూర్తిగా ఇతను నిన్ను కావాలని శిక్షించాలని మనస్ఫూర్తిగా ఏది కూడా ఆయన డిసైడ్ చేసుకోడు. సో ఇక్కడ ప్రభు హృదయం ఎలాంటిదంటే క్షమించే హృదయం. అందుకే ఆయన కుమారుని లోకాన్ని పంపి మనల్ని క్షమించాడు. మన పాపాలన్నీ కూడా, మన దుర్మార్గుని దుష్టుని పాపలోకంలో ఉన్నప్పుడు కూడా మనం క్షమించబడుతూ వచ్చాం. మనం క్షమించబడుతూ వచ్చాం. ఎందుకంటే ఆయన కుమారుడు, ఆయన క్షమించగలిగిన హృదయం కలిగిన వాడు ప్రభు. తండ్రి కూడా క్షమించే మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి క్షమిస్తున్నాడు. కానీ ఈరోజు మనకు అది లేదు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, రక్షించబడ్డాం, మారుమూసి పొందాం, బాప్తిసం పొందాం, ప్రభు మందిరానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం, ప్రార్థనా కూడికలు ఉంటాయి, ప్రార్థనలు చేస్తాం, సంఘ ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థన ఉంటుంది, ప్రార్థనా కూడికలు కూడా ఉంటాయి, లేదంటే బహుశా ఎట్లాంటి కూడికలు కూడా ఉంటాయి. కానీ వీటన్నిటికీ అటెండ్ అవుతాం లేదా ప్రార్థన చేస్తాం, క్షమించేటటువంటి మనసు మటుకు మనకు ఉండదు. ఇది వాస్తవం. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి ఇది లేదు. ఇది లేకపోతే ఏమవుతుంది? ప్రభు యొక్క స్వరూపంలో మనం లేనప్పుడు ప్రభు రాజ్యంలోకి ఎలా వెళ్తాం? మరణము, నరకానికి వెళ్ళిపోతాం. క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వటం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఎవరిని క్షమించడం కొరకు? మనల్ని గాయపరిచి, భౌతికంగా మానసికంగా గాయపరిచిన వారిని క్షమించడం కొరకు. 2, భౌతికంగా మానసికంగా మనల్ని హింసిస్తున్న వారి కొరకు, వారిని క్షమించే మనసు, వారిని క్షమించడం కొరకు, అట్టి క్షమించే మనసు ప్రభు మనకి ఇవ్వడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది 2వ మాట. 3వ విషయాన్ని చూద్దామండి, సమయం పరిగెడుతుంది. 3వ మాట రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు చదవండి అక్క. దానికి ఒక్క మాట ఒక రీతిలో చదవండి. నాకు అని మీకు వదిలేసేసి నాకు అని చదవండి. నాకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల, అది ఇప్పుడు ఏం చేయాలి? నాకు అంటే మీకు కాదు, ఇక మీకు అన్నది మనకని చెప్పదుతుంది. మనం కూడా మీకు అంటే ఇక నాకు అనేవాళ్ళు ఎవరు ఉండరు, మనమే నాకు అనుకోవాలా. మీకు అని ప్రభు చెబుతున్నాడు కాబట్టి ఇది నాకే ప్రభు అనాలి. అప్పుడు మనం ఏం చేయాలా? నాకు విరోధంగా ఎవరైనా ఉండిన ఎడలా
మనకు ఎవరైనా విరోధం కూడా మనకి ఏమని మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా అంటే మనకు ఒకరి మీద విరోధం ఉందనుకోండి, వారిని క్షమించడం మనసు కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అసలు మన మీదే విరోధం కలిగి ఉన్న వారి కొరకు కూడా వారిని కూడా క్షమించడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు రెండు మన మీద ఉండే అదే అంటారు కదా లోకంలో, ముల్లే ఆకు మీద పడ్డ ఆకు వచ్చి ముళ్ళు మీద పెద్ద ఎఫెక్ట్ ఎవరికి? మరి అంతే. ఇప్పుడు మనం ఆకు లాంటి వారు. ఎందుకు? ఈ లోకం ముళ్ళు లాంటిది. లేదా దేవుని సన్నిధి కూడా ఉంది. మనం ఎవరి మీద విరోధం ఉంటే వారిని మనం క్షమించాలి, మన మీద ఎవరైనా విరోధం కూడా వారిని కూడా మనమే క్షమించాలి. ఇట్టయితే అట్ట బ్రదర్, ఒక తోక ఉంది, రెండు సమానంగా తోకాలి కానీ ఒకే వైపు తోకటం ఏంటని మనం అనొచ్చు. మరి ఈ తోకం అలాగే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎవరి మీద విరోధం కూడా వారిని క్షమించాలా, మన మీద ఎవరైనా విరోధం కూడా వారిని కూడా మనమే క్షమించాలంట. అదే క్రైస్తవ జీవితం. అదే క్రీస్తు యొక్క మనసు అంటే అదే. యేసు ప్రభువు యొక్క మనసు ఏంటంటే అదే. చూడండి, ఆయన ఎవరి మీద విరోధంగా లేడు, ఆయన మీద విరోధం ఉన్న వారందరినీ కూడా క్షమిస్తూ వచ్చాడు. క్షమించలేదా? ఒక వ్యక్తి ఆ యొక్క మరి ఈట తీసుకుని యేసు ప్రభువుని శిలువలో పొడిచాడు. ఆయన క్షమించలా? ఆయన గాయాలు పొడిచిన వారిని కూడా క్షమించలా? గాయాలు చేసిన వారిని? మరి అదే కదా. చూడండి, ఆయనకి విరోధంగా ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు? క్షమించాడు. మనం ఎవరికి విరోధం ఉండా, ఎవరు మనకు విరోధం ఉండా, మనం అందరిని కూడా ఏం చేయాలా? క్షమించే మనసు కొరకు ప్రార్థించాలి. ప్రభా, పలానా వ్యక్తి అంటే నాకు విరోధం, పలానా వ్యక్తికి నేను విరోధంగా ఉండాను, పలానా సహోదరికి నేను విరోధంగా ఉన్నాను, వాళ్ళంటే నాకు విరోధులుగా ఉంటారు, వాళ్ళని క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించాలి. అదే క్రీస్తు యేసు యొక్క మనస్సు. వారిని క్షమించే మనసు నాకు అవసరం. అట్టి మనసు నాకు ఈరోజు లేదు. ఒక వ్యక్తిని క్షమించే మనసు నాకు లేదు ప్రభు, అది నాకు ఇమ్మని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఎవరిని? విరోధం ఉన్న వారిని. మనకెవరైతే విరోధం ఉంటారో, మనం ఎవరికైతే విరోధంగా ఉంటామో, మనం ఎవరికి విరోధంగా ఉండా, ఎవరు మనకు విరోధంగా ఉండా, విరోధమైన వారిని క్షమించే మనస్సు ప్రభు మనకి ఇవ్వటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏ రోజు అట్లా చేసేమా? నాకు తెలిసి కష్టం. విరోధుల కొరకు ప్రార్థన చేయటం కష్టం. కానీ ప్రభు చెబుతున్నాడు, ప్రార్థన చేయాలి. మనకెవరైతే విరోధులుగా ఉండారో వారిని ప్రభు క్షమించడం కొరకు మనం కూడా క్షమించడం కొరకు ఏం చేయాలి? ఈ ప్రార్థన అంతా మనం క్షమించడానికి. ప్రభు క్షమించేదంటే ప్రభు క్షమిస్తాడు, అది ఆయన చిత్తంలో ఉంది. ఈ ప్రార్థన అంతా దేనికి ఈరోజు మనం చేసేది? మనమే క్షమించాలంట. ప్రభు క్షమిస్తాడు, కానీ మనం కూడా క్షమించడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఒకటి, దేని కొరకు ప్రార్థన చేయాలి? ఎవరి కొరకు ప్రార్థించాలా? మనల్ని మానసికంగా భౌతికంగా గాయపరిచిన వారిని క్షమించడం కొరకు ప్రార్థన చేయాలి. రెండు, మనల్ని భౌతికంగా మానసికంగా హింసించిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడోదిగా మనకు అన్ని విధాలు కూడా మనకి ఎవరి మీద విరోధంగా ఉండా, ఎవరు మనకు విరోధంగా ఉండా, వారిని క్షమించడం కొరకు మనం క్షమించే మనసు దేవుడు మనకు ఇవ్వడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. నాలుగో విషయాన్ని చూద్దానండి. నాలుగో మాట చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనాను తనకి హాని చేసినని ఇక్కడ అనుకునే ఎడల ఒకరికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగను మీరును క్షమించుడి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. రాయబడిన మాటను చూసినట్టయితే ఎవరిని? మొట్టమొదటిగా గాయపు చేసిన వారిని, రెండు, హింసించిన వారిని, మూడు, మనకు ఎవరు విరోధంగా ఉన్నారో వారిని, నాలుగోదిగా చూసినట్టయితే హాని చేసేటటువంటి వారికి. ఎవరికి? హాని చేసేటటువంటి వారికి. అంటే వారి కొరకు కూడా ప్రార్థించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే వారిని క్షమించే మనసు కొరకు మనం ప్రార్థించాలి. వారి కొరకు ప్రార్థించేలా వారిని క్షమించే మనసు కొరకు కూడా మనం ప్రార్థించాలి. ప్రభా, పలానా వ్యక్తి నాకు ఏం చేస్తున్నాడు? ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? పలానా వ్యక్తి నాకు హాని చేయడానికి ఇష్టపడుతున్నాడు, నాకు చేస్తున్నాడు, నా పిల్లలకు చేస్తున్నాడు, నా కుటుంబానికి చేస్తున్నాడు, నా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకి హాని చేస్తున్నారు. దేవా, పలానా వ్యక్తులను మాకు హాని చేస్తున్నారు కాబట్టి మాకు హాని చేసేవారిని మేము క్షమించే మనసు మాకు ఇమ్మని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? ఒకటి, మనల్ని గాయపరిచేవారు ఉంటారు. రెండు, హింసించేవారు ఉంటారు. మనకు విరోధులుగా ఉంటారు, మనం వేరే వాళ్ళకి విరోధులుగా ఉంటాం. నాలుగోది చూసినట్టయితే హింసించేవారి కొరకు. ఎవరి కొరకు చేయాలా? ఈ మంచి వాటరేనా? కాబట్టి ఎవరి కొరకు ప్రార్థన చేయాలండి? హింసించేటటువంటి వారి కొరకు. మందిరంలో పాటలు కాదు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే హింసించేటటువంటి వారు చాలా మంది హింసిస్తారు. నేను మొదట్లో చెబుతూ వచ్చాం కదా,
కొంతమంది మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు. హింసించరా? చాలా మంది మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేతలతో హింసించే వాళ్ళు ఉంటారు. సో మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో అట్టి వారిని క్షమించే మనసు దేవుడు మనకివ్వటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు పలానా వ్యక్తి నన్ను హింసిస్తున్నాడు, ఇప్పుడు సపోజ్ ఎవరో వద్దు, ఎలీషానే ఉన్నాడు, అలా చేయలేని మామూలుగా అందరికీ తెలుసు, సంఘం అందరికీ, నన్ను హింసిస్తున్నాడు అనుకో, ఎలీషాన్ని క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభు, ఎలీషాన్ని క్షమించే మనసు నాకు ఇవ్వు. సపోజ్ రాజు ఉంటాడు, ప్రభు రాజు నన్ను హింసిస్తున్నాడు, తనను క్షమించే మనసు నాకు ఇవ్వు. పలానా సహోదరి ఉంది, ఆమె నన్ను హింసిస్తుంది, ఆమెను క్షమించే మనసు నాకు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతూ వస్తున్నాం. ప్రతి మనిషి కూడా ఒక వ్యక్తి తను హింసిస్తున్నాడంటే ఆ వ్యక్తిని క్షమించే మనసు దేవుడు తనకి ఇవ్వటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు మనం అట్టి ప్రార్థన చేయాలి. ప్రభా, ఈరోజు నాకు క్షమించే మనసు కావాలి. నేను ఎవరిని క్షమించాలి? నన్ను గాయపరిచిన వారిని, మానసికంగా భౌతికంగా మానసికంగా నన్ను హింసించేవారిని, నాకు విరోధం ఉన్నవారిని, నన్ను ఇంకా నాకు హాని చేసేవారు, ఎవరైతే నాకు హాని చేస్తున్నారో వారిని క్షమించే మనసు నాకు కావాలి. హింసించవచ్చు, హాని చేయొచ్చు. భౌతికంగా ఇక్కడ ఉండేవాళ్ళు ఒకళ్ళొకళ్ళకి హాని చేసుకోవచ్చు, లేదా మన కుటుంబీకులే మనకు హాని చేయొచ్చు. ఒక్కోసారి రక్త సంబంధికులు ఉంటారు, మన రక్త సంబంధికులే ఆస్తి కోసము, డబ్బుల కోసము, ఇంకా ధనం కోసము, ఇంకా చిన్న చిన్న వాటి కోసం హాని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక ప్రాంతంలో మా ఊరికి సమీపంలో ఒక గ్రామం ఉందంట, నాకు ఎవరో చెప్పారు, నేనన్నా. ఒక అడుగో అర్ధగజము ప్రహరీ గోడ కోసం అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుని తుపాకులు కూడా తెచ్చుకున్నారంట కాల్చుకోవడానికి, ఒకళ్ళొకళ్ళు కాల్చుకోవడానికి. అర్ధగజం ఎంత ఉండిద్దండి? ఒక అర్ధగజం అనుకోండి, అతి కొద్దిగానే ఉన్నటువంటిది, ఎవరో మాట్లాడండి, అతి కొద్దిగానే అటు కొద్దిగానే ఉన్నటువంటిది, కొద్ది స్థలం. అర్ధగజం అంటే ఎంత ఉండిద్దండి? ఒక గజం వేసుకోండి, 3 ఫీట్లు లేదా ఇంకా కొద్దిగా ఉండిద్దేమో. ఆ ఒక్క కొద్ది స్థలం కోసం అన్నదమ్ములు ఇద్దరే కొట్టుకుని ఒకరినొకరు కొట్టుకుని చంపుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఎంత అంటే ఇద్దరు కూడా గన్నలు తెచ్చుకున్నారంట, కొనుక్కొచ్చుకున్నారంట. ఎందుకు? ఒకరినొకరు కాల్చుకోవడానికి. అంటే ఒక్క అర్ధగజం కొరకు ఒకరినొకరు చంపుకోవడానికి. ఎవరు వీళ్ళిద్దరు? అన్నదమ్ముళ్ళే. అన్నదమ్ముళ్ళు ఇద్దరే బతికి ఉండాలి, లెక్క చచ్చిపోలేదే. పెద్దలు చెట్ట కూడా సమాధాన పరిచారంట. అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే చాలా మంది యొక్క జీవితాలు చిన్న వాటిని కూడా చంపుకుంటారు. కానీ ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే మనకు హాని చేసేవారి కొరకు కూడా ఏం చేయాలి మనం? హాని చేసేవారే కదా. ఎవరైతే మనకు హాని చేస్తున్నారో వాళ్ళని క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకరినొకరు హాని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అన్నదమ్ములే హాని చేసుకునే వాళ్ళు ఉంటారు, కుటుంబీకులే, రక్త సంబంధికులే హాని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకరు ఘనమైన స్థితిలోకి వెళ్తే వాళ్ళు ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళాలని వాళ్ళకి హాని చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు మనకు హాని చేసినా, అది మనకు కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబానికి కానీ ఎవరు మనకు హాని చేసినా, మనకు హాని చేసే వారిని క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వటం కూడా ప్రార్థన చేయాలి. చాలా మంది అంటారు, బ్రదర్ సరే మనకు హాని చేశారంటే మనం క్షమించవచ్చు, మన పిల్లలకు హాని చేసినా మనం క్షమించాలా? అవును, క్షమించాలి. నీ పిల్లలకు హాని చేస్తే నువ్వు క్షమిస్తావా అని నన్ను అడగొచ్చు. క్షమించాలి, తప్పదు. సరే, నా దాకెందుకు? యేసు ప్రభు వారు ఎవరు? దేవుని కుమారుడికి లోకానికి వచ్చారు. మరి దేవుని కుమారుడికి హాని చేస్తే దేవుడు క్షమించలేదా? మరి దేవునికి తన బిడ్డలు ఒకటిను, మనకు మన బిడ్డలు ఒకటా? మన పిల్లలకి ఎవరైనా హాని చేస్తే మనం క్షమించకూడదు, దేవుని పిల్లవాడికి హాని చేస్తే మనం క్షమించాలి. మనం కాదు, మనం క్షమించాలి. మనం దేవుని కుమారుడికి హాని చేయాలా? మరి మనల్ని ఎందుకు దేవుడు క్షమిస్తున్నాడు? ఆ మనసు మనకెందుకు లేదు? దాన్ని క్షమించే మనసు కొరకు మనం ప్రార్థించాలి. దేవుడే తన సొంత కుమారుడికి మనం హాని చేస్తే, తన కుమారుడికి హాని చేసిన మనల్ని క్షమించాడంటే, మనం మన బిడ్డలకు హాని చేసిన వాడిని మనం క్షమించకూడదా? ఇది వ్యత్యాసం నిజంగా క్షమించకపోతే. అందుకే కదా ఎప్పుడు చెబుతూ వస్తాం, ఒకడికేమో ఒక వ్యక్తి, ఒక యజమానుడికి ఒక వ్యక్తి, ఒక యజమానుడికి ఒక వ్యక్తి గత ఆదివారం చెప్పాం 50 రూపాయలు అప్పు ఉన్నాడు. బైబిల్ స్టడీలోనూ ఆదివారం చెప్పాం 50 రూపాయలు అప్పు ఉన్నాడు. అప్పు ఉన్నవాడిని ఏం చేశాడు? యజమానుడు అప్పు తీర్చలేవని క్షమించాడు. ఈయనకి 50 రూపాయలకి 10 రూపాయలు అప్పు ఉన్నాడు, 10 రూపాయలు రూపాయాడు. ఈ రూపాయాడు అప్పు తీర్చలేదని వాడు నెత్తి మీద కూర్చున్నాడు. నా డబ్బులు ఇస్తావా ఈ చస్తావా అన్నమాట 50 రూపాయలు అప్పు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు ఫోన్లు 50 రూపాయలు అప్పు నాకు కట్టలేవని చెప్పి నేను నిన్ను క్షమించేస్తే నువ్వు రూపాయి ఉండవని క్షమించలేకపోతున్నావా? నీకు రూపాయి అప్పు ఇవ్వాల్సిన వాడిని. ఇదంత దారుణం. ఒక వ్యక్తి 50 రూపాయలు ఇంకో వ్యక్తికి ఇస్తే 50 రూపాయలు కలిగిన ఒక రూపాయి ఇంకోటికి అప్పు ఇచ్చాడు. రూపాయికి ఎవరికైతే అప్పు ఇచ్చాడో రూపాయి ఇవ్వలేను, నేను ఇవ్వలేను బాబు అంటే ఆయన క్షమించాలి 50 రూపాయలు. ఎందుకంటే 50 రూపాయలు కలిగిన వ్యక్తి యజమానుడి దగ్గర క్షమించబడ్డాడు. నేనట క్షమిస్తానని కూర్చున్నాడు, నువ్వు ఆ 50 కూడా కట్టు చచ్చినట్టు అని కూర్చున్నాడు. రూపాయితో పోతే 49 రూపాయలు మిగిలి ఉండే. ఇప్పుడు ఎంత కట్టాలి? నువ్వు సచ్చిచ్చాడు ఏమన్నావు? 50 రూపాయలు కట్టాల్సిందే. తండ్రి కుమారుణ్ణి హింసించిన వారిని క్షమించినప్పుడు, మనం కుమారుని హింసించాం కాబట్టి మనం క్షమించినప్పుడు మనం కూడా ఏం చేయాలా?
మన బిడ్డలు హింసించిన వారిని క్షమించాలా, మనం వేరే వ్యక్తిని కూడా మనల్ని హింసించిన వారిని కూడా క్షమించాలి. ఆ మనసు కొరకు మనం ప్రార్థించాలి. ప్రభా, నీ మనసు నాకు అవసరం. నువ్వు ఎట్లాగైతే నీ కుమారుని హింసించిన వారిని క్షమించావో అట్టి మనసు నాకు కూడా ఇవ్వు. అటు మనసు నాకు అవసరం ప్రభువా. దేవుని కుమారుణ్ణి హింసించిన మనల్నే దేవుడు క్షమిస్తే మనం ఎందుకు క్షమించకూడదు? అంటే దేవుడి కంటే మనం గొప్పవాళ్ళమా? దేవుడి కంటే మనం గొప్పవాళ్ళమా? దేవుడి కంటే ఉన్నతమైన వాళ్ళమా? కాదే. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా? దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమంటే చెప్పుకుంటే కుదరదు. దేవుని బిడ్డలంటే గత బైబిల్ స్టడీలో కూడా చూస్తూ వచ్చి అక్కడ ఏమని, దేవుని బిడ్డలమంటే దేవుడు సంతోషించే మనసు మనలో ఉండాలి. మరి దేవుడు ఎలా సంతోషిస్తాడు? ఆయన మనల్ని క్షమించినప్పుడు మనం వేరే వాళ్ళని క్షమిస్తేనే ఆయన సంతోషించేది. మనల్ని ఆయన హింసించిన మనల్ని క్షమించాడు, మనల్ని హింసించే వాళ్ళని కూడా మనం క్షమించాలి. అదే దేవుడు సంతోషించే మనసు. కాబట్టి ఆ మనసు కొరకు మనం ప్రార్థించాలి. ఏ మనసు? క్షమించే మనసు కొరకు. ఎవరిని క్షమించాలా? మొట్టమొదటిగా మనల్ని గాయపరిచిన వారిని, 2 హింసించిన వారిని, 3 విరోధంగా ఉన్న, 4 హాని చేసిన వారు. అంటే హింసించడమే కాదు, హాని. 4వదిగా హాని. మనకు ఎవరైతే హాని చేశారో వారందరిని కూడా మనం క్షమించే మనసు దేవుడు ఇవ్వాలి. మనం దేవునికి హాని చేసాం, దేవుని కుమారుడికి హాని చేసాం, చేయలేదా? చేసాం, మనమందరం చేసాం. అయినా దేవుడు క్షమించలా? హింసించడం అని చెప్పుకుంటూ వచ్చా, హాని చేయటం కూడా అది హాని చేస్తూ వచ్చాం, క్షమించలా? ఖచ్చితంగా మోసమే చేసామా? మంచోళ్ళక్క అన్నీ చేశారంట. అన్నింటికి చాలా ఉంటాయి, ఇంకేం చెప్పడానికి లేదు. అన్ని ఏమి చెప్పలేక అన్నీ అనుకుంటున్నాం. చూడండి, ఎన్నుండయి. దేవుణ్ణి హింసించినటువంటి వారు, దేవుని కుమారుని అయినా ఆయన క్షమిస్తున్నాడు. హాని చేసాం, క్షమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవునికి హాని చేస్తే దేవుడు మనకు క్షమించినప్పుడు మనకు హాని చేసిన వారిని కూడా మనం క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వటం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇదెన్నో మాట. 4. 5వ విషయాన్ని చూద్దానండి. దేవుని వాక్యాన్ని 5వ మాట చూస్తున్నట్లయితే లూకాసు సువార్త 4వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం 4వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం లూకాసు సువార్త 4వ వచనం. మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వాడిని క్షమించున్న ప్రకారం మాకు వచ్చి ఉన్న ప్రతి వాడిని క్షమించుచున్నాము గనుక తేకమని పలుకుడని వారితో చెప్పాను. నాకు కొద్దిగా సరిగ్గా కనబడతలేదు ఇక్కడ లైటు. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 5వదిగా పాపములు క్షమించాలంట. ఏం క్షమించాలా? పాపం. సో మనం పాపములు చేస్తే దేవుడు క్షమించాడు. మన ఎడల ఎవరైనా పాపాలు చేసినా మనం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలక్క? క్షమించాలి. క్షమించాలి అని మనం చెప్పడం కాదు, మరి అది కావాలి కదా. మరి ఇంపార్టెంట్, ఎంత చక్కగా జీవితంలో క్షమించట్లేదు అని క్షమించాలి. అదే నిజమైన క్రీస్తు మనసు. మనం ఏ పాపం చేసినా దేవుడు క్షమించినప్పుడు మన ఎడల పాపం చేస్తున్న వారిని కూడా క్షమించాలి. అట్టి క్షమించే మనసు కొరకు మనం ప్రార్థించాలి. ప్రభా, నేను ఘోరమైన పాపిని. ఇంకేం పాట పాడతాం? పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడినై ఉండగా. నిజమే, పాపం చేత అపరాధం చచ్చినప్పుడు ప్రభు క్షమించాడు. మరి చచ్చిపోయే అన్ని పాపాలు మనం చేసినప్పుడు క్షమించినప్పుడు ఒక వ్యక్తి మన ఎడల చేసే పాపాలని మనం ఎందుకు క్షమించలేమా? క్షమించాలి. సో 5వ మాట, క్షమించే మనసు. పాపాలని కూడా క్షమించే మనసు కొరకు. మన ఎడల ఎవరు పాపం చేసినా, పాపం అంటే అనేకమైన విధాలు ఉంటాయి. ఒక విధంగా నరహత్య చేయడమే పాపం, వ్యభిచరించడమే పాపం, దొంగతనం చేయడమే పాపం, ఇవన్నీ పాపంతో కూడినవే. మన ఎడల ఎవరు ఏ రీతిలో పాపం చేసినా వారిని క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వటం కొరకు మనం ప్రార్థించాలి. ఫలానా సహోదరుడు నా ఎడల పాపం చేశాడు, ఫలానా సహోదరి నా ఎడల పాపం చేసింది ప్రభా అంటే ఒక మాట అంటామో, మన దగ్గర దొంగతనం చేయడం ఏదో ఒకటి. సో ఇట్లా తప్పు చేశారు, నా ఎడల పాపం చేశారు, వారిని క్షమించే మనసు నాకు ఇవ్వు, వారిని క్షమించే మనసు నాకు కావాలి ప్రభా. చాలా మందికి ఈ రోజుల్లో క్షమించే మనసు ఉంటుందా? ఇది అంత్య దినాలు. ఇంకా ప్రభు ఒక మాట అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్న మొదటి ప్రేమను కోల్పోయిన దినాలు ఇవి. ప్రేమే కోల్పోతే ఇంకా క్షమించే మనసు ఎక్కడి నుండి వచ్చింది? 5వదిగా పాపాలని క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వటం కొరకు మనం ప్రార్థించాలి. ప్రభా, పలానా వ్యక్తి నా ఏళ్ళ పాపం చేస్తున్నాడు, పలానా సహోదరు, పలానా నా రక్త సంబంధికులు, నా బంధువులే నా ఏళ్ళ ఇట్లా పాపం చేస్తున్నారు, వారిని క్షమించే మనసును నాకు అనుమతించు. అది మనకి ఈరోజు కావాల్సింది. 5 అంతల అనుభవాన్ని చూస్తున్నాం.
ఐదవదిగా మన ఎడల ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని క్షమించే పూర్ణమైన మనసు దేవుడు మనకి ఇవ్వాలి. అంటే క్షమించడం అంటే ఏదో వాక్యం చెప్పిందిరా అని నేను క్షమించేసాలని మరలా మనసులో పెట్టుకునేది కాదు. దేవుడు ఒక్కసారి మనం ఒప్పుకున్నది క్షమించాడంటే మరలా గుర్తు తెచ్చుకుంటాడా? ఎన్నడూ. అట్లాంటి క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వాలి. అర్థమవుతుందండి? మన పిల్లలు తప్పు చేస్తారు, ఏదన్నా ఇప్పుడు ఒక తప్పు చేశారనుకో, మనం ఏం చేస్తాం? పోన్లని వదిలేస్తాం. ఇంకోటి చేస్తా పోతే 10 అదే చేస్తా పోతే ఎన్నిసార్లు చేస్తావు ఈ తప్పు అని మనం అంటాం. అంటే మనం గుర్తు పెట్టుకుంటున్నాం, కానీ దేవుడు గుర్తు పెట్టుకోవడం మనం ఒప్పుకున్న పాపాలు ఎప్పటికప్పుడే క్షమిస్తున్నాడు, కానీ మరలా వాటిని గుర్తు పెట్టుకోవాలి. మనం మరిచిపోయినంతగా క్షమించే మనసు కొరకు ప్రార్థించాలి. ఎంత? మనం అసలు క్షమించిన విషయాలు పూర్తిగా మరిచిపోయినంతగా మరలా మనకు జ్ఞాపకం రాకూడదు. అంతగా క్షమించిన విషయాలు మరలా మనకు మనసుకు కూడా గుర్తుకు రానంత విధానంలో క్షమించాలి. మనం అంత మనసు కొరకు మనం ప్రార్థన చేసేయాలి. అట్టి మనసు కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నన్ను గాయపరిచిన వ్యక్తులు, మానసికంగా భౌతికంగా నన్ను గాయపరిచిన వ్యక్తులు, వారిని క్షమించే మనసు. ఎంత క్షమాపణ అంటే మరలా వారి గురించి నేను జ్ఞాపకం కూడా తెచ్చుకోనంతగా నేను క్షమించే మనసు నాకు. రెండోదిగా ప్రభా, రెండోదిగా ఎవరు? ఒకటి ఆయన గాయపరిచేవారు, 2 ఆయన హింసించేవారు. ఒకటి ఆయన గాయపరిచేవారు, 2 హింసించేవారు. నన్ను హింసించే వారిని కూడా పూర్తిగా ఇక మరలా నన్ను ఏ విధాలు హింసించారో అదా మరలా నేను గుర్తు తెచ్చుకోకుండా, నన్ను ఎలా గాయపరిచారో ఆ విషయాలు మరలా గుర్తు తెచ్చుకోకుండా క్షమించే మనసు. నన్ను ఎలా హింసించారో మరలా అది గుర్తు తెచ్చుకోకుండా క్షమించి పూర్తిగా అసలు మరలా వాళ్ళని దేని విషయంలో క్షమించాలో గుర్తు లేనంతగా క్షమించాలి. మూడవదిగా విరోధమైన వారు, ఎవరైతే ప్రభు విరోధంగా ఉంటున్నారు, నాకు నేను ఎవరికి విరోధంగా ఉంటున్నానో వారిని పూర్తిగా క్షమించే మనసు. అంటే ఇక విరోధమైన వారిని క్షమించమంటే ఇక మనకు వారి మీద విరోధమే లేనట్టు, అంత క్షమాపణ. 4 అంటే మనస్ఫూర్తిగా మళ్ళీ జ్ఞాపకం కూడా రాకూడదు, అంతగా క్షమించే మనసుకోవాలి. 4వదిగా హాని చేసేవారు, ఎవరైతే ప్రభు నాకు హాని చేస్తున్నారో, నేను ఎవరికైనా హాని చేస్తుంటే క్షమించు, నాకు ఎవరైనా హాని చేస్తుంటే వారిని క్షమించే మనసు నాకు. వారిని క్షమించే మనసు. మనకు హాని చేసిన వారిని కూడా వాళ్ళు హాని చేశారన్న విషయమే మనం మర్చిపోయినంతగా మనం క్షమించాలి. అట్టి మనసు కొరకు ప్రార్థించాలి. 5వ మాట ఏంటి? పాపంలో మన ఎడల ఎవరు పాపం చేశారో, అసలు వాళ్ళు పాపం చేశారు అన్నదే మనకు గుర్తు లేనంతగా మనం క్షమించాలి. మర్చిపోయినట్టు నటన చేయకూడదండి. ఏదో మర్చిపోయేలా అన్నట్టుగా క్షమించకూడదు. పూర్తిగా అసలు గుర్తు రానంతగా క్షమించాలి. అంటే గుర్తు రానంతగా క్షమించే మనసు ఏంటంటే పూర్ణ మనసు. అది దేవుణ్ణి ఎలా వెంబడించాలా? పూర్ణ మనసుతో వెంబడించాలి. పూర్ణాత్మతో పూర్ణ మనసుతో వెంబడించాలి. దేవుడు పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మనం క్షమిస్తున్నప్పుడు మనం అట్టి క్షమాపణ మనం క్షమించలేమా? క్షమించాలి. అనొచ్చు, బ్రదర్ మనం మనుషులమే. ఎస్, మనుషులం కాబట్టి మనకి ఆయన విధానం ఏంటో మనకు తెలియపరిచాడు. జంతువులు తెలియపరచలా, పశువులు తెలియపరిచాడా, పక్షులు తెలియపరిచాడా? మనకు తెలియపరిచాడు. సో మేము మనుషులం బ్రదర్ అని ఒక మాటతో కొట్టేయద్దు. క్షమించే మనసు నాకు కావాలి, అది నాకు లేదు, నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని అదేంటి బ్రదర్ మన మనుషులం కదా, మనం ఎలా క్షమించగలం? మరి నిన్నెట్ట క్షమించాడు ఆయన? ఆయన మానవ రూపంగానే వచ్చాడుగా, రక్తమాంసం కలిగి వచ్చాడుగా. ఆయన కూడా ఏదో దేవదూతకి ఈ లోకానికి రాలా, రక్తమాంసం కలిగిన వాడికి వచ్చాడు. మనం ఎట్లా అంటామనే ఆయన మానవ శరీరంగా ఈ లోకానికి వచ్చింది. మరి ఆయనే క్షమించినప్పుడు, మానవ రూపంలో వచ్చినప్పుడు మనం ఎందుకు క్షమించలేము? క్షమించే మనసు. ఆయన ఎవరిని క్షమించాడు? ఒకటి ఆయన గాయపరిచిన వారిని, 2 ఆయనకు విరోధంగా ఉన్నవారు, 2 ఆయన హింసించిన వారు, 3 ఆయనకు విరోధంగా ఉన్నవారు, 4 ఆయన చేసిన వారిని, 5 ఆయన ఎలా పాపం చేసిన వారిని కూడా ఆయన క్షమించాడు. అట్టి మనసు మనకు కావాలి. యేసు ప్రభువు ఎట్టి క్షమాపణ ఇచ్చాడు, ఎట్టి రీతిలో క్షమించాడు. అట్టి క్షమించే మనసు నాకు ఈరోజు మనం అడుగుదాం. నాకు తెలిసి మనందరికీ ఆ మనసు లేదు. మనం అడగాల్సిందే. నేనని ఇవ్వని లేదు, ఎందుకంటే నేను కూడా ఏదో ఒక కోణంలో ఉండొచ్చు, మీరు కూడా ఉండొచ్చు. అడుగుదాం, ప్రభా నా ఎడల నన్ను గాయపరిచిన వారు కానీ, నన్ను హింసించిన వారు కానీ, నాకు విరోధంగా ఉన్నవారు కానీ, నాకు హాని చేసిన వారు కానీ, నా ఎలా పాపం చేసిన వారు కానీ క్షమించే మనసును నాకు ఇవ్వు. నాకు ఆ మనసు రావట్లేదు ప్రభా. ఆ మనసు ఎంత ప్రయత్నించినా రావట్లేదు. నేను ఎంతో క్షమించాలనుకున్న మనసు నాకు రావట్లా. ఈరోజు నాకు క్షమించే మనసు ఇమ్మని ప్రార్థన చేద్దాం. మనం ఒక వ్యక్తిని క్షమించే మనసు కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఒక మాట ఉంది, మా రుణం, మా ఎడల తప్పుదేవం చేసిన వారు రుణస్తులు మేము క్షమించిన ఎడల మా రుణములను, మన ఎడల ఎవరైతే రుణం చేసే, మన ఎడల ఎవరైతే తప్పులు చేస్తారో వారిని మనం క్షమించిన ఎడల మన తప్పులు కూడా ప్రభు క్షమిస్తాడు. అందుకే రాయబడుతూ వచ్చింది, ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె విస్తారమైన పాపములు, మనం ఎంత విస్తారంగా అయితే ఎదురు వ్యక్తిని క్షమిస్తామో అంత విస్తారంగా మన పాపాలు కూడా క్షమించబడతాయి. గుర్తుపెట్టుకోండి. రేపటి దినాన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత
ఆయన ఎదుట మన పాపం, మన ఎదుటి కదా మన పాపంలో ఆయన ఎదుటి నిలబడుతున్నాయి అంటే మనం ఎదుటి వ్యక్తిని పూర్తిగా అంత క్షుణ్ణంగా అంత లోతుగా క్షమించలేదని అర్థం. మన పాపంలో ఆయన ఎదుటి ఉంటున్నాయి అంటే మనం ఇక్కడ క్షమించలా, మనం ఇక్కడ క్షమిస్తే మనల్ని ఆయన క్షమించేవాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి తెలుసా? ముగిస్తున్నా. మన మీద ప్రభు నా పాపాలు క్షమించాలని మనం ఒప్పుకున్నంత మాత్రం క్షమాపణ లేదు. ఉంటుంది, లేదని అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఉంది. కానీ మనం కూడా క్షమిస్తేనే మనకు అంత ఉంది. మనమే ఇక్కడికి వచ్చి ప్రభా నేను పాపిని, నేను కూడా గాయపరిచాను, నేను కూడా హింసించాను, బాధపరిచాను ప్రభా, నీకు హాని చేశాను, అన్నీ మనం ఒప్పుకుంటాం ఎదుటి పాపం చేసామని. మరి ఎదుటి వ్యక్తి మనకు అది చేసినప్పుడు మనల్ని అయితే దేవుడు క్షమించాలి, మనం క్షమించమా? ఇది అన్యాయం కదా. గుర్తుపెట్టుకోండి. ఒక్క దినమున దేవుని యొక్క ప్రభు యొక్క ధవళ సింహాసనం ఎదుట, అంటే ప్రభు ధవళ సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు మన పాపంలో ఆయన ఎదుటి నిలబడుతున్నాయి అంటే ఒక్క కోణంలో అర్థం చేసుకుంటే మనం ఎదుటి వ్యక్తిని అంత క్షమించలేదని అర్థం. దేవుడు మనల్ని అంతగా క్షమించాలంటే, అంటే మనల్ని ఎంత ఇష్టపూర్వకంగా మనం ఏమనుకుంటాం? దేవా నా జీవితంలో ఉన్న పాపాలన్నీ పోవాలి ప్రభు అనుకుంటాం. మరి ఎదుటి వ్యక్తులు ఉన్న పాపాలు పోవద్దా? మరి నువ్వు కూడా క్షమిస్తేనే నిన్ను క్షమించేది. మన జీవితము ఒకరోజు దేవుని ఎదుటి నిలబడినప్పుడు మనలో బలహీనత ఉందని ప్రభు చెప్పాడంటే మనం ఇక్కడ క్షమించలేదని అర్థం. ఇంకంతే. ఇప్పుడు మనం ఏం చేయాలా? క్షమించే మనసు కొరకు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే అక్కడ ఆయన ఎదుటి నిలబడకుండా ఉంటాయి. మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించమనే కదా అర్థం. మనం ఎంత క్షమిస్తామో అంతగా మనం క్షమించబడతాం. ఈరోజు మన ప్రార్థన, ప్రభు నాకు క్షమించే మనసు ఇవ్వు, క్షమించే మనసు నాకు ఇవ్వు. గాయం చేసేవాడు కానీ, హాని చేసేవాడు కానీ, హింసించేవాడు కానీ, విరోధమైన వారు కానీ, పాపం చేసేవారు కానీ, ఇటు వారు ఉంటారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వారిని క్షమించే మనసు నాకు ఇవ్వు. నా ఎడల జరిగించే ఇటు క్రియలు జరిగించే వారిని క్షమించే మనసు నాకు ఇవ్వు. నేను కూడా ఎవరి ఎడల జరిగిస్తే నన్ను కూడా నువ్వు క్షమించు ప్రభు అని ప్రార్థించాలి. మనం క్షమించబట్టం కొరకు, మన ఎడల చేసిన వారిని కూడా క్షమించే మనసు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడే కాదు, ఈ రోజు ఈ కుటుంబంలో ఈ వర్తమానం వింటాం కాదు, బయటికి వెళ్ళి ఎక్కడుండా క్షమించే మనసు ఎప్పుడూ కూడా మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వాలి. ఈ రోజు వర్తమానం ఏది కుటుంబంలో ఉండవనే కాదు, ఈ కుటుంబం నుండి బయటికి వెళ్ళింది ప్రతి ఈ జీవితం ఈ లోకం నుండి విడిచిపెట్టేంతవరకు కూడా ప్రతి వ్యక్తిని క్షమించే మనసు దేవుడు మనకి ఇవ్వడం కొరకు ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు, అదే రీతిలో ఈ కుటుంబం కూడా అట్లా క్షమించే మనసు కలిగి ఉండినట్లు, ఈ కుటుంబం దగ్గరకు వచ్చిన మనం కూడా క్షమించేటటువంటి మనసు మనకు కూడా కలిగి ఉండినట్లు, యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మనం క్షమించబడిన మనం మన ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించే మనసు, క్రీస్తు యేసు కలిగిన మనసు దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం కూడా క్షమించే హృదయం దేవుడు మనకి ఇచ్చినట్టు ప్రభు కృప మనకు తోడేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరం కొన్ని నిమిషాలు ఈ కుటుంబం కొరకు, మరి అవసరతల అక్కర్ల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి రామారావు అన్న తన అవసరతల అక్కర్లేంటో చెబుతాడు, వాటి కొరకు ప్రార్థన చేద్దాం. రేపు పునరుద్ధానపు దినం పరిచర్య కొరకు, భవిష్యత్ దినాలు అంటే చాలా మంది కూడా పరిచర్యలు కూడా ఉన్నాయి. రేపటి దినం అనేక ప్రాంతాల్లో సార్వత్రిక సంఘంలో కూడా ఎంతో మంది దైవజనులు, అనేక మంది పరిచారకులు వాక్యము ధ్యానించబోతున్నారు, వర్తమానాలు బోధించబోతున్నారు. బలహీనంగా ఉండే వారందరూ బలపరచబడలాగా, వారిలో మొదటి వ్యక్తి నేనే, బలహీనతలు ఉండేవాడిని, నన్ను కూడా దేవుడు బలపరచలాగా కూడా ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు, అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని కృపదారు రేపు పరిచర్య ఈ కుటుంబం కొరకు, ఈ తర్వాత అన్నయ్య చెప్తాడు తన అక్కర్లేంటో వాటన్నిటి కొరకు కూడా, సంఘ క్షేమం కొరకు అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మందిరం కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అన్నిటి కొరకు కూడా ఒక విధానం, మంచి విధానం, క్లుప్తంగా అధికమైన రీతిలో కాకుండా, వ్యక్తిగతమైన ప్రార్థన కాకుండా క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. అంటే ప్రార్థన మనం చేయనట్టు ప్రభు సాయించాను కాక ప్రార్థన చేయండి. అన్న చెప్పండి ఏమేమి అవసరం ఉంది.